ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాం. ఇప్పుడు వేటలో అయితే మనం పెద్ద చేపలు పడ్డాలంటే చిన్న చేపలు పట్టుకోవాలి కదా. చిన్న చేపల కాడికి అయితే వచ్చాం. ఇప్పుడు మనము చిన్న చేపలు అయితే ఏ విధంగా పడుతున్నారో ఒకసారి చూడండి. 2 బోట్లు అయితే చిన్న చేపలు పట్టాలి. అది ప్రాణంతోనైతే మనకైతే ఉపయోగిస్తావు. ఆ చేపలు అయితే మనం ప్రాణంతోనే పట్టుకెళ్తాం పెద్ద చేపలు పట్టడానికి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. చాలా చేపలు అయితే పడ్డా వాళ్ళకి ఒక 2-3 టన్నులు అయితే ఉంటాం నేనైతే అనుకుంటున్నాను. ఏమైనా ప్రాణం లేకుండా చేపలు వచ్చావనుకో మొత్తం చనిపోయి అవి మన తాడుకైతే ఉపయోగిస్తావు. ఎందుగురించి అంటే మనం 5 డేస్ ఏటకైతే వచ్చాం కదా. 5 డేస్లోనే అయితే మనం తాడు కూడా పెడతాము. గొరకలు, కరగటి చేపలు అలాంటి పడతావు. నేను కొన్ని వీడియోలు కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఒకసారి వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. చేపలు అయితే బతికే వస్తున్నావు. నేనైతే ఉండొచ్చు అనుకుంటున్నాను ప్రాణంతోనే. ఉంటావో ఉండవు నాకు కూడా తెలీదు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు కవ్వల చేప తిన్నారా? ఏమో తినే ఉంటారు, కానీ ఎలాగుంటుంది మీకు తెలియదు కదా. కవ్వల చేప అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఒక ఏలంత పొడవుగా ఉంటుంది కవ్వల చేప అయితే. ఫ్రై చేసుకుని చాలా బాగుంటాయి కవ్వల చేప అయితే. నేను ఎప్పుడు ఫ్రై చేసుకుంటాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కవ్వల చేప అయితే ఎక్కువ రేట్కి అయితే ఉండదు, అమౌంట్ చాలా తక్కువగానే ఉంటుంది. ఆ బోట్లో వల్ల ఆగిన వాళ్ళు అయితే చాలా హుషారుగా ఉన్నారు. కవ్వలు అయితే ఎలా దులుపుతున్నారు చూసారు కదా. అవి చనిపోవచ్చు మేమైతే అనుకుంటున్నాం, కానీ ప్రాణంతో అంతా ఉండవు. నాకు కూడా తెలీదు. చూపిస్తాను చూడండి. మొత్తం చనిపోయి ఉన్నావు. కొద్ది ప్రాణంతోనైతే కనిపిస్తున్నాను కంటికైతే. నేనైతే వీడియో తీస్తున్నాను కదా, అందుకే నేను మీకు కనిపించలేదు. మీరు చూడాలి కదా వీడియోలో. చూస్తే మీకు తెలిస్తే సముద్రంలో ఏ విధంగా చిన్న చేపలు పడతారండి. చిన్న చేపలు పట్టాలంటే 2 బోట్లు పక్కాగా ఉండాలి. ఒక్క బోటుతోనైతే చిన్న చేపలు పట్టడానికి అయితే అవ్వదు. కొద్దిగా అయితే పట్టొచ్చు. ఎక్కువ చేపలు పట్టాలంటే 2 బోట్లు అయితే ఉండాలి. పిల్లడు చేయాలా? చేపలు అయితే దగ్గరికి వస్తావు, కానీ ప్రాణంతోనే ఉన్నావు. చాలా ఎక్కువ చేపలు ఉన్న ప్రాణంతోనే. కానీ అన్ని చేపలు అయితే మనకు ఉపయోగించవు కదా, కొన్ని చేపలే మనకు పడతావు. ఇప్పుడు మా అన్నయ్య అయితే జాలుతోనైతే చేపలు తీసుకుంటాడు. నేనైతే వీడియో తీస్తున్నాను కదా. మా అన్నయ్యకి అయితే మన బోట్లోకి వెళ్ళి జాలు తేమని చెప్పాను. జాలు అయితే మా అన్నయ్య తీస్తున్నాడు. ఆ జాలుతో ఏ విధంగా తీసుకుంటాడో ఒకసారి ఆ చేపలు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనమైతే ప్రాణంతో చేపలు తీసుకుంటున్నాం. ఇప్పుడు మా అన్నయ్య అయితే జాలు ఇట్టాడు కదా, జాలుతోనైతే చేపలు తీస్తున్నాడు. ఆ చేపలు అయితే మన బోట్లో వేసుకుంటే ఒక రోజు దాకా చవ్వవు, ప్రాణంతోనే ఉంటావు. ప్రాణంతో చేపలు పట్టుకెళ్ళి మనమైతే వేట చేయాలి. అవి ఎక్కువ రోజులు కూడా ఏదో ఒక్కరోజు వరకు ప్రాణంతో ఉంటావు, 2వ రోజుకైతే చనిపోతావు చేపలు. మనమైతే వెర్లకే వచ్చాము, కానీ చేపలు చాలా ఎక్కువగా పట్టారు. అందుకే వీడియో తీసాను, మీరు చూడాలనేసి. ఈ వీడియో అయితే లాస్ట్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఒక 3 టన్నులు అయితే ఉంటాయి చేపలు మొత్తం. దాన్ని అయితే కవ్వల చేప అంటారు. అవన్నీ చేపలు ఎలా పట్టుకెళ్తారని మీరు అనుకుంటారు కదా. ఆ బోట్లకి అయితే డోర్లు ఉంటావు, డోర్లోను వంపేసుకోవడమే. ఒక 100 కిలోలు 150 కిలోలు ఇలాగ నాక్కొని ఆ డోర్లో వంపేసుకోవాలి. ఒక అన్నీ అయితే వాటర్ తోడుతున్నారు కదా డోర్లో ఉంది చూడండి. అదే వాటర్ ఉంచడం కానీ చేపలు వేస్తామనుకో చేపలు అయితే పాడైపోతావు. ఫ్రెష్గా ఉండాలంటే వాటర్ తోడేసి అందరం వంపుకోవాలి. తక్కువగా ఇప్పుడు లాగుతారు, ఒకసారి చూడండి.
ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ దాకా చూసారు కదా. వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్.